Hello. Welcome back to my channel Bhavani Kondabattini. Welcome to another episode of my dreams. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ కానీ, ఒక అచీవ్మెంట్ కానీ, ఒక గోల్ కానీ, లేకపోతే ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది. అది చిన్నది నేను అనుకోను, చాలా పెద్ద బకెట్ లిస్టే ఉంటుంది అనమాట. అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు కూడా ఒక బకెట్ లిస్ట్ ఉంది. చాలా పెద్ద బకెట్ లిస్ట్. అందులో ఒక 10 కూడా నేను కంప్లీట్ చేశానో లేదో, అచీవ్ చేశానో లేదో నాకు తెలియదు ఇంకా. కానీ అందులో నుంచి ఒక 2-3 అయితే మా హస్బెండ్ నా కోరికను నెరవేర్చాడు. అలాంటి ఒక డ్రీమ్ మా హస్బెండ్ కి కూడా ఉంది. ఇది చిన్న డ్రీమే వినడానికి, కానీ మనలాంటి వాళ్ళకి ఇదొక పెద్ద డ్రీమ్ లాగా అన్నమాట. ఎందుకంటున్నా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళున్న పొజిషన్లో కొన్ని ఎఫర్ట్ చేయలేరు, అది కూడా డైలీ బేసిస్ పైన. సో అలాంటి ఒక కోరిక మా హస్బెండ్కి నీలోఫర్ క్యాఫేలో టీ తాగాలని ఉండే. ఇది మీకు వినడానికి చిన్నదే, కాకపోతే అక్కడ డబ్బులు బట్టి చూస్తే అది కాస్ట్లీ కోరికనే అనమాట. నేనైతే ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, నేను ఎలాగూ టీ లవర్ని కాదు, నేను తాగను, అది వేస్ట్ అయిపోతుంది, వద్దు అని చెప్పాను. కానీ మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే అక్కడికి వెళ్ళడానికి. సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. టీ కాస్ట్ అయితే 200, ఒక చిన్న కప్పు టీ అనమాట. ఫస్ట్లో అక్కడ ఆర్డర్ని బుక్ చేస్తుంటే ఎందుకు అవసరమా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 600 బిల్ అయిందనమాట. ఒక బిర్యానీ వచ్చేది. టీ తాగక ముందైతే నా థాట్ ఇలానే ఉండే, కానీ అక్కడ రివ్యూ నేను చెప్పాలి అంటే, జెన్యూన్గా రివ్యూ చెప్పాలి అంటే టీ మాత్రం చాలా బాగుండే. అంబియన్స్ అయితే కేక్ ఉండే, అసలు క్రేజీ ఉండే. చూసారా ఎంత జనాలు ఉన్నారో, అసలు కుప్పలు జనాలు ఉన్నారు. నేనైతే అసలు ఎవ్వరు ఉండరు అక్కడ, ఖాళీ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత లోపల కూర్చోడానికి అసలు ప్లేస్ లేదు, బయట కూడా ప్లేస్ లేదు, అంత జనాలు అన్నమాట. నేను అనుకున్నా ఇంత కాస్ట్లీ టీ ఇంత పైసలు పెట్టి ఎవరు తాగుతారు, బయట అయితే 10 రూపాయలకు వస్తుంది ఛాయ్ అని. కానీ దేని టేస్ట్ దానికే అని నాకు అది తాగిన తర్వాత అర్థమైంది. మస్కా బన్ అయితే అసలు టీలో ముంచుకొని తింటుంటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. డైలీ వెళ్ళి తాగాలంటే మనం మాస్తులు అమ్ముకోవాల్సిందే, డైలీ కాకుండా ఎప్పుడూ ఒకేషనల్గా తాగితే బాగానే ఉంటుంది. మా అన్నయ్య నాకు ఒకసారి కోవా బన్ తినిపించాడు. టోలీ చౌకీలోనో ఎక్కడ ఉంటుంది ఫేమస్ది, అసలు సూపర్గా ఉండే. దాని తర్వాత ఇంకా నాకు బన్నులలో ఏదైనా నచ్చింది అంటే ఈ మస్కా బన్నే. అసలు ఫుల్ బటర్, ఇంకా టీ అయితే థిక్ ఉందన్నమాట. ఆ టీలో ముంచుకొని తింటే సూపర్ ఉంది అసలు. కాకపోతే స్పెషల్ టీకి నార్మల్ టీకి తేడా ఏం లేదు, కానీ మనీ డిఫరెన్స్ మాత్రం ఉందన్నమాట. టేస్ట్లో అయితే ఏం తేడా లేదు. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనీ వర్త్ అన్నమాట. ఒకవేళ టేస్ట్ బాగాలేకుండా నేనే రివ్యూ ఇవ్వకపోతుండే, బికాజ్ మనీ వేస్ట్ చేయడం ఎందుకు అంతగనమని. మాతో పాటు మా పొట్టిది కూడా ఎంజాయ్ చేసింది, దానికి కూడా మస్కా బన్ టేస్ట్ నచ్చిందనమాట. సిన్సియర్ అక్కడ కూర్చొని అది కంప్లీట్ అయ్యే వరకు లేవలేదు అక్కడ నుంచి. సో మనం బయట అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన తర్వాత ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మనకి ఫ్రెష్ టీ అయినా కాఫీ అయినా లేకపోతే మస్కా బన్ అయినా తెచ్చిస్తారనమాట. దానికి కూడా వెయిటింగే ఉండే అండి, అంత జనాలు ఉండే అనమాట. అసలు నిలబడడానికి కూడా స్పేస్ లేకుండే కొద్దిసేపటి వరకు. ఒక 5 minutes అయితే ప్లేస్ వెతుక్కోవడానికే సరిపోయింది. చూస్తున్నారా మస్కా బన్ పైన బటర్ ఎట్లా మెరుస్తుందో. అండ్ ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా అసలు ఫ్రెష్ బేక్డ్ సూపర్ ఉండే అసలు టేస్ట్ అయితే. నేనైతే చెప్తున్నా కదా, డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయకపోతే, ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తుంటే నాకే మళ్ళీ వెళ్ళి తాగాలనిపిస్తుంది, కానీ నేను టీ లవర్ని కాదు, బట్ స్టిల్ అట్లా అనిపిస్తుంది అనమాట. ఎట్లుంది? నిజంగా బాగుందా? తెలుసా చిన్నారు పడేస్తాను.
చూసారా మా రివ్యూ? మీకు నచ్చితే కనుక డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. బయట కూడా పీస్ఫుల్గా ఎంతసేపు అంటే అంతసేపు కూర్చొని పీస్ఫుల్గా టీ తాగి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. సో మా హస్బెండ్ ఆఫీస్ కూడా దీని దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో వీకెండ్ వచ్చినా కూడా మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి రావచ్చు ఇక్కడికి. యాక్చువల్లీ ఈ టీ తాగిన తర్వాత నా ఫేవరెట్ పాల్ పరోటా తినడానికి డిఎల్ఎఫ్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఈ టీ తాగి అది తినగానే మొత్తం అసలు స్టమక్ ఫుల్ అయిందనమాట. ఎందుకో తెలీదు, అది జస్ట్ బన్ టీ దాంతోనే ఫుల్ స్టమక్ ఫుల్ అయిందనమాట. ఇంకేం తినాలనిపించలేదు. టీ తాగి మంచి ఒక 1 hour టైం స్పెండ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మంచిగా ఇప్పుడు ఎవరు తక్కువ జనాలు ఉన్నారు కదా అని చెప్పి అంబియన్స్ చూడడానికి వెళ్ళినాం లోపల. ఇంకా మా పొట్టి చూడండి ఫోటోలకు ఎట్లా పోజ్ ఇస్తుందో, రెడీగా ఉంటుందండి. ఇంట్లో ఉంటే ఫుల్ సతాయిస్తుంది, కానీ బయటకు వెళ్తే మాత్రం సతాయించది, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిరుక్కుంటూ ఉంటుంది అనమాట. ఇంకా మన చెయ్యి పట్టుకోకుండా మనన్నే సతాయిస్తుంది. చూసారా, మా హస్బెండ్ పట్టుకోవడానికి వెళ్తే చెయ్యి వదిలించుకొని మరి దానంతది నడుచుకుంటూ వెళ్తుంది. నేను ఎప్పుడు ఇలా ఫుడ్ రివ్యూస్ అండ్ ఈ నీలోఫర్ అనేది ఒక ట్యాగ్ నేమ్ నా బకెట్ లిస్ట్లో ఉంటుంది అనుకోలేదు. సారీ మా హస్బెండ్ బకెట్ లిస్ట్లో ఉంటుంది అనుకోలేదు. కానీ ఫైనల్లీ ఆయన కోరిక అయితే తీరిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఏమంటారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నచ్చింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క టీ కాస్ట్ ఇంతగానో 180, 190, 200 ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఒక చిన్న కప్ ఆఫ్ టీ. బ్రాండ్కి ఇంత పవర్ ఉంటుందని నాకు కూడా తెలియదండి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసేవారు. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి.